హాయ్ హలో వెల్కమ్ టు జాను సింపుల్ క్రియేషన్స్. టుడే మన ఛానల్లో స్పెషల్ రెసిపీ అండి, రాగి సంకటి విత్ చికెన్ గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకొని అందులో సాల్ట్, పసుపు, కారం వేసేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చికెన్కి ఉప్పు, కారం బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్, జీరా, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ జస్ట్ లైట్గా ఫ్రై అయ్యాక అందులో మిర్చి, కరివేపాకు వేసేసి కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 5-10 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసాక ఒక 5 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో కలుపుకుంటే చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టొమాటోని వేసేసుకోవాలి. టొమాటోని మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. టొమాటో బాగా మగ్గాక ఇందులోకి సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి. పీస్ ఉడికిందో లేదో చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. నేను గ్రేవీ ఎక్కువగానే ఉంచానండి, ఎందుకంటే రాగి సంకటికి గ్రేవీతో తింటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు రాగి సంకటి ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే 1 కప్ రేషన్ బియ్యాన్ని తీసేసుకొని కడిగేసి అందులో 4-5 కప్స్ వాటర్ని వేసేసి సైడ్కి పెట్టుకోవాలి. రేషన్ బియ్యం అనే కాదు, ఏ రైస్ అయినా వాడేసుకోవచ్చు, ఎందుకంటే మనం స్మాష్ చేసేస్తాం కదా, ఏ రైస్ అయినా పర్లేదు. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక అప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా నొరగ వస్తుంది కదా, దాన్ని తీసేసేయాలండి. రైస్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా మెత్తగా కుక్ అయిపోవాలండి. ఈ టైంలోనే మనం కొంచెం స్మాష్ చేసేసుకోవాలి రైస్ని. రైస్ స్మాష్ చేసేసాక ఇందులోకి 4 కప్స్ వాటర్ని వేసేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ బాయిల్ అవుతున్న టైంలో మనం 2 కప్స్ రాగి పిండిని వేసేసేయాలి. పిండి వేసాక అస్సలు గరిటె పెట్టి కలపకూడదండి. 5-10 నిమిషాలు అలానే వదిలేసేయాలి. అప్పుడు కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి. రైస్, పిండి అంతా చక్కగా మిక్స్ అయిపోయినంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా, చక్కగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుకి ఆయిల్ రాసేసి అందులో రాగి ముద్ద వేసేసి ఇలా సర్వ్ చేసుకోవడమే. దానిపైన చికెన్ గ్రేవీ వేసి తింటే చాలా బాగుంటుంది. రాగి ముద్ద వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. జ్యూసీగా, గ్రేవీగా నాకైతే టెంప్టింగ్ అనిపిస్తుంది. నాకైతే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి పెడతాను. Thanks for watching.